జేఎంయు 2 నుంచి 5 స్థానాలు, కాంగ్రెస్ 8 నుంచి 14, జేఎంఎం 16 నుంచి 23 స్థానాలు, ఇతరులు 6 నుంచి 10 స్థానాలు పొందే అవకాశాలున్నాయని ఎగ్జిట్ పోల్ సర్వేలో తెలిపింది. పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాల ప్రకారం బీజేపీ 42.1%, అలాగే ఏజేఎన్యు 4.6%, కాంగ్రెస్ 16.2%, జేఎంఎం 20.8%, ఇతరులు 16.3% ఓట్లు పొందనున్నారు. ఈ సర్వే ఫలితాల్లో 3% ప్లస్ ఆర్ మైనస్ ఉండే అవకాశాలు ఉన్నట్టు సర్వే సంస్థ తెలిపింది. రైట్, మల్లేశ్వర్ గారు అటు జార్ఖండ్ కూడా కాంగ్రెస్ కూటమి చేయిజారుతుంది, మళ్ళీ బీజేపీ కూటమి అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది అనేది ఈ సర్వే సంస్థ అంచనా. ఏం చెప్తారు? ఇప్పుడు మనము ఈ ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడు కూడా ఎగ్జాక్ట్ పోల్స్ కాదని మనమే చెప్పుకుంటున్నాం. మనకి ఏంటంటే ఓ దింపుడు కన్నా మాట అన్నట్టు. అంటే ఈ ఎగ్జిట్ పోల్స్ చూసి చాలా ఈ 2-3 రోజులన్నా కనీసము ఆహా ఊహా అనుకోవడానికి మాత్రం బాగానే పనిచేస్తాయి. కానీ ఇక్కడ ఎగ్జిట్ పోల్స్ మనము ఎందుకంటే మన హర్యానా విషయంలో కావచ్చు, ఎగ్జాక్ట్లీ అంటే పోల్స్ విషయం పక్కన పెట్టినా కూడా అక్కడ ప్రభావితం చేసేటటువంటి అంశాలు, ప్రజలు మాట్లాడుకునే అంశాలు మనం చర్చించుకోవచ్చు కదా. ఇప్పుడు మహారాష్ట్రలో ఒకవేళ మహావికాస్ అఘాడి కనుక అధికారంలోకి వస్తే ప్రధానంగా తెలంగాణ అంశాల మీద, తెలంగాణ హామీల మీద 6 గ్యారంటీల ప్రభావం 100% పడ్డదని భావించాలి. ఎందుకంటే అధికారంలోకి వస్తే, ఎందుకంటే 3 లక్షల రుణమాఫీ విషయంలో కావచ్చు, తర్వాత మిగతా అంశాల విషయంలో కావచ్చు, మహాశక్తి లాంటి పథకాలను మేము తెలంగాణలో బలంగా అమలు చేసినామని అక్కడ చెప్పగలిగింది. అయితే దానికే కొంత డిస్ప్యూట్ కూడా, అంటే అసలు వాళ్ళు చేయలేదు అనేది అనుకోరు. నాకు తెలిసి మన జయప్రసాద్ నాకు తెలిసి ఉండాలి, కేటీఆర్ గారు ఢిల్లీకి కేంద్రంగా మహారాష్ట్రకు ఒక రకంగా బీజేపీకి మేలు చేసే ప్రెస్ మీట్ పెట్టడం వల్ల బీజేపీ మేలు చేసే పని జరిగింది అనేది కొంత ఫలితాలు వస్తాయని తెలుస్తుంది. మహాయుతి కూటమి పీపుల్స్ పాలసీ ఇచ్చినట్టు, లేకపోతే రిపబ్లిక్ సర్వే ఇచ్చినట్టు ఇప్పుడు కేకే సర్వే ఈ రోజు చాలా లీడ్ చేస్తున్నది. మొన్న ఆంధ్రప్రదేశ్ ఫలితాలను కేకే సర్వే మొత్తం 100% ఇచ్చినటువంటి సందర్భం ఉన్నది. 11 సీట్లే వస్తాయని చెప్పి 11 నుంచి 13 వస్తాయని జగన్కి ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అదే కేకే సర్వే ఇలా మరి మహారాష్ట్రలో 225 సీట్లు ఇచ్చింది. కాబట్టి నేనంటే మరి అదే కేకే సర్వే మొన్న హర్యానా కూడా ఫెయిల్ అయింది. నీకు ఇప్పుడు ఇవన్నీ కూడా ఏంటంటే మనము ఎగ్జాంపుల్స్ అనేది కాకుండా ప్రభావితం చేయడానికి చాలా అంశాలు ఉన్నాయి. ఎట్లా అంటే మనకు ఈ ఉచిత రేషన్ విషయంలో కావచ్చు, 25 మహారాష్ట్రలో అయితే 25 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఇప్పుడు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని 2014లో ముక్త కాంగ్రెస్ ముక్త భారత్ పేరు మీద 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని వచ్చి మరి 2 కోట్ల ఉద్యోగాలు ఇచ్చినా మన సుందరెడ్డి గారికి చెప్పాలి. ఇది ప్రజలందరూ తెలుసు. కాకపోతే ఇక్కడ ఏం చేయాలంటే మనము ప్రజలు కూడా ఏం చెప్తే అది నమ్ముతారు, ఎట్లా పడితే అది విశ్వసిస్తారు, ఓట్లేస్తారు, మనం గెలిచి మళ్ళీ 5 ఏళ్ళు ఎంజాయ్ చేయవచ్చు అనే పరిస్థితి పొలిటికల్ పార్టీలకు వచ్చిందనే భావించాలి. ఇక్కడ ప్రధానంగా జార్ఖండ్ లో కావచ్చు, ఇక్కడ కావచ్చు, వీళ్ళు ఇచ్చినటువంటి హామీలను అంటే కొంత నమ్మే పరిస్థితి కనుక ఉంటే డెఫినెట్ గా నాయకత్వాన్ని నమ్మితే ఒక రకమైనటువంటి ఫలితం వస్తుంది. హామీలను నమ్మితే ఒక రకమైనటువంటి ఫలితము మనం 23వ తారీఖు చూడబోతా ఉన్నాం. మనకు అది ఆ పద్ధతిలోనే, ఎందుకంటే మనం చూస్తాం. ఎందుకంటే 81 సీట్లకు 2 పేజెస్ లో మరి ఎలక్షన్స్ పెట్టినటువంటి సందర్భం కూడా చూసినాం. ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ మనం సెంట్రల్ గవర్నమెంట్ మా ఎన్నికల కమిషన్ మరి వాళ్ళ సొంత నిర్ణయాలు తీసుకొని ఉండదా, మరి బీజేపీ డైరెక్షన్ లా కానీ మొత్తానికి 2 సార్లు జార్ఖండ్ 81 సీట్లకు 2 దశలలో చేసింది. మరి అలా ఫలితాలు ఏ విధంగా వస్తాయంటే ఎగ్జిట్ పోల్స్ మాత్రము అవి బీజేపీకి అనుకూలంగానే ఇస్తా ఉన్నాయి. కాకపోతే అక్కడ మరి హిమంత్ సోరెన్ది మన మనీ లాండరింగ్ ఇష్యూ మరి పబ్లిక్ నమ్మితే ఈ బీజేపీ కూటమికి అవకాశం ఉంటుంది. అనవసరంగా అక్రమంగా అరెస్ట్ చేసిరు అని భావిస్తే డెఫినెట్ గా కాంగ్రెస్ కూటమికి అవకాశం ఉంది. ఏమో ఇక్కడ విభజించి పాల్చడంతో కాంగ్రెస్ బీజేపీ ఇతర ప్రభుత్వాలను కూలగొట్టిరనే భావిస్తే కనుక మహారాష్ట్రలో కూడా మహావికాస్ అఘాడికి ఇచ్చే అవకాశం ఉంది. రైట్. దేవిప్రసాద్ గారు ఇందాక మల్లేశ్వర్ గారు చెప్పినట్టే తెలంగాణ అంశాలు పక్క రాష్ట్రమైనటువంటి మహారాష్ట్రలో మనకి
చాలా ఎక్కువ ఇంపాక్ట్ చూపించాయి. విస్తృతమైనటువంటి ప్రచారం ఇక్కడి నుంచి నాయకులు వెళ్లి చేశారు. ఆంధ్రప్రదేశ్ కీలక నాయకులు కూడా వచ్చారు. వారు కూడా తెలంగాణలో కాంగ్రెస్ ఫెయిల్ అయిందంటూ కూడా విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా మీ పార్టీ కీలక లీడర్ కేటీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ ఢిల్లీ వెళ్లడం, అక్కడ కూడా ప్రెస్ మీట్లు పెట్టడం, ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ కోసమే చేశారు అని అప్పుడు కాంగ్రెస్ విమర్శించింది. ఇప్పుడు కూడా కొంతమంది కాంగ్రెస్ లీడర్లు అదే ఏదైనా డ్యామేజ్ చేస్తే అటువంటిది డ్యామేజ్ చేయొచ్చు అనేటటువంటి విమర్శలు ఉన్నాయి. నిజమా, వాస్తవమా? ఇప్పుడు అంటే డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ కు ఉన్నటువంటి బలం ఏందో, మేము చేసేటువంటి వాదనల శక్తి ఏందో తెలుసు కాబట్టి వాళ్ళు మాట్లాడడంలో ఆశ్చర్యం లేదు. కానీ అక్కడ ఎవరినో గెలిపియడానికి మేము లగచర్ల ఘటన, మేము దాన్ని గెలిపియడానికి ఇక్కడ లగచర్ల ఘటన మొదలైందా అండి? ఇది స్పాంటేనియస్ గా వచ్చినటువంటి ఒక ఘటన మీద ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్నటువంటి విషయాలు జాతీయ మానవ హక్కుల సంఘానికి, మిగతా హక్కుల సంఘానికి చెప్పడానికి అక్కడ పెట్టాం. అట్లాగే ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక విషయాల మీద ఒక ప్రతిపక్ష పార్టీగా మాకున్నటువంటి అభిప్రాయాల్ని, మాకున్నటువంటి ఇష్యూస్ ని మేము ప్రజల దృష్టికి తెచ్చేటువంటి చేసాం. ఇవాళ మహారాష్ట్ర ఎన్నికలు అని చెప్పి ఇక్కడ అంతా రుణమాఫీ జరిగింది, ఇక్కడ మొత్తం రైతు భరోసా ఇచ్చారు, ఇక్కడ మహిళలకు పెన్షన్ ఇచ్చారు, షాదీ ముబారక్, కళ్యాణ్ లక్ష్మికి 1,00,000తో పాటు తులం బంగారం ఇచ్చారని మేము చెప్పాలా అండి? చెప్పలేం కదా. ఇక్కడ ఉన్నటువంటి విషయాలు ఏమున్నాయో డెఫినెట్ గా అవే చెప్తాం. మేము చెప్పినే రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు. మొదట్లో 31 లక్షల కోట్లు అమలు చేసినాం, మేము 31,000 కోట్లు రుణమాఫీ మొత్తం ఇచ్చేసినామని చెప్పారు. పదే మా పార్టీ గాని మిగతా రైతాంగం గాని చెప్పిన తర్వాత దాన్ని 17,000 కోట్లకే చేసినామనేటువంటి విషయాన్ని వాళ్ళు ప్రధానమంత్రికి రాసినటువంటి లేఖలో కూడా ఒప్పుకున్నటువంటి సందర్భాన్ని మనం చూసినాం. కాబట్టి డెఫినెట్ గా ఒక పార్టీ ఇచ్చినటువంటి హామీలు అంచనా దేవప్రసాద్ అన్న 31,000 కోట్లు అనేటువంటిది అంచనా. కానీ మేము మొదటి నుంచి కూడా గవర్నమెంట్ తరఫున ఒక్కసారి 31,000 కోట్లు ఇచ్చినామని చెప్పలా, అంచనా మాత్రం 30,000 కోట్లు. వెంకన్న, నేను ఏమంటున్నా అంటే మీరు ఒక్కసారి ఖమ్మం బయట చూడండి. ముఖ్యమంత్రి గారి బయట చాలా క్లియర్ గా మేము 31,000 కోట్లకు సంబంధించినటువంటి రుణమాఫీ చేసేసినాం, 2 లక్షల వరకు రుణమాఫీ మొత్తం చేసేసినాం అని చెప్పేటువంటి ప్రయత్నం చేసిందే. ఇప్పుడు డెఫినెట్ గా మహారాష్ట్ర అయినా చుట్టుపక్కలైనా ఇంటోటోగా జరుగుతున్నటువంటి పరిణామాలను అందరూ కూడా చూస్తారు కదా. కాంగ్రెస్ పార్టీ కొత్తగా ఉద్భవించిన పార్టీ కాదు కదా, ఒక 125 సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీ. అనేక అంశాలని ప్రజలకు సంబంధించినటువంటి ఎట్లా అమలు చేస్తున్నారు, ఏం అమలు చేస్తున్నారు అనేటువంటి విషయంలో మహారాష్ట్ర ప్రజలకు తెలిసి ఉండదని మనమేమనుకోం. అయితే అట్లా అయినంత మాత్రాన భారతీయ జనతా పార్టీ ప్రజల కోసం ఏదో గొప్పగా చేస్తున్నది, ప్రజల సంక్షేమం కోసం చేస్తున్నది, ప్రభుత్వ రంగ సంస్థల్ని ఎట్లా అమ్మేస్తున్నది అనేటువంటి విషయం మీద కావచ్చు, రైతుల్ని 975 మంది రైతులకు సంబంధించినటువంటి నల్ల చట్టాలు తెచ్చేటువంటి సందర్భంలో గాని, ఫెడరల్ స్ఫూర్తి ప్రదర్శించడంలో గాని, తమకు నచ్చనటువంటి రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బందులు పెట్టేటువంటి అంశంలో గాని, సరైనటువంటి ఫండ్స్ ఇవ్వనటువంటి అంశంలో గాని, ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ మీద కూడా ప్రజలు అనేక ఛార్జ్ షీట్లు పెట్టింది. కానీ పెట్టినప్పటికీ కూడా అక్కడి ప్రజలు, ఇప్పుడు మనం ఏది చేసినా ప్రజా తీర్పు శిరోధార్యం, మనం ఎవ్వరం కూడా ఏం చెప్పలేము. నిజంగానే ప్రభుత్వం మంచిగా పనిచేయకుండా ఒక్కొక్కసారి రిజల్ట్స్ పాజిటివ్ వస్తాయి. అదే దానికంటే ఇది కొంచెం పెట్టినేమో, తిట్టి పని చేపించుకుందామో, కొట్టి పని చేపించుకుందామో అనేటువంటి భావనతో ఒక్కొక్కసారి ఓటర్స్ వస్తారు. కాబట్టి మనం ఈ ఎగ్జిట్ పోల్స్ అనేటువంటివి ఇంతకుముందే మా మలేషియన్ అన్నట్టు అవి ఎగ్జాక్ట్ పోల్ అనేటువంటిది ఏం లేదు. డెఫినెట్ గా కొంత అటు ఇటు మార్పులు ఉండొచ్చు. మార్పులు ఏవైనా వచ్చిన ప్రజాస్వామ్యంగా వచ్చినటువంటి రైట్ దేవి ప్రసాద్ గారు, ఓకే. వెంకటస్వామి గారు ఈసారి ఫలితం ఏ రకంగా ఉన్నా, ఇప్పుడు వస్తున్నటువంటి ఇవన్నీ వదిలేస్తే పోనీ ఎగ్జాక్ట్ పోల్సే వచ్చిన తర్వాత ఫలితం ఏ రకంగా ఉన్నా కూడా మీకు అనుకూలంగా వస్తే మళ్ళీ సైలెంట్ గా ఉండి, మళ్ళీ వ్యతిరేకంగా వస్తే గనక మళ్ళీ ఈవీఎంలనే నిందించే పరిస్థితి ఏంటి? ఈవీఎంల గురించి ఏం చెప్తారు? ఇప్పుడు ఈవీఎం యొక్క దాని మీద మాకు బేసికల్ గా ఈవీఎం మీద మాకు అభ్యంతరం ఉన్నమాట వాస్తవం. మేము దాంట్లో మాకే కాదు చాలా పార్టీలకు ఈవీఎం యొక్క నిబద్ధత మీద, ఈవీఎం యొక్క అంటే దానికి ఉన్నటువంటి గ్యారంటీగా ఉన్నది అనేటువంటి చెప్పలేనటువంటి ఒక అనుమానం మాకు ఉంది, ప్రజలలో ఉంది, మేధావులలో ఉన్నది, ఎక్స్పర్ట్స్లలో ఉంది. అది ఇప్పుడు చర్చ కాదు. ఇప్పుడు మాకు వస్తే ఈవీఎం మంచిగానే ఉన్నట్టు, మాకు రాకపోతే ఈవీఎం బాగాలేనట్టు మేము మాట్లాడటలే.
ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో జార్ఖండ్ లో గాని మహారాష్ట్రలో గాని మాకు వీ హ్యావ్ ద బ్రైట్ ఛాన్స్ టు కమ్ బ్యాక్ ఇన్ ద, అంటే మేమైతే అక్కడైతేనో వీఆర్ కమింగ్ బ్యాక్ ఇన్ ద పవర్. సోరెన్ మీద జరిగినటువంటి దాడి కావచ్చు, ఇక రకరకాల భారతీయ జనతా పార్టీ రాజ్యాంగ సంస్థలన్నిటిని కూడా తమ గుప్పిట్లో పెట్టుకొని వాటిని దుర్వినియోగం చేస్తున్నది అనేటువంటిది చాలా స్పష్టం, మొత్తం దేశానికంతా తెలుసు. ప్రజలకు కూడా, మహారాష్ట్ర ప్రజలకు కూడా తెలుసు, జార్ఖండ్ ప్రజలు కూడా తెలివి తక్కువలేం కాదు, వాళ్ళు కూడా అన్ని తెలుసు. సో అట్లాంటి తెలిసినటువంటి పరిస్థితిలో అంశాలకు ప్రాధాన్యత ఇచ్చినటువంటిది. ఇందాక మల్లేశ్వర గారు చెప్పినట్టు కరెక్ట్. కొన్ని అంశాలు, రాజకీయ అంశాలు ప్రభావితం చేసే అవకాశం ఉంది. సోరెన్ యొక్క అరెస్టు, దాని తర్వాత జరిగిన పరిణామాలు ఒక పక్కన, ఇక్కడ మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాకరే నేతృత్వంలో ఉన్నటువంటి గవర్నమెంట్ ను కూలగొట్టినటువంటి అంశాలు, ఇక్కడ కొంత ఎడ్యుకేటెడ్ పార్ట్ లో 100% ఈ తప్పు అనేటువంటిది ఒక అంటే ఎలివేటెడ్ గ్రూప్స్ లో ఉంది. ఇంకా ఫార్మర్స్ దానికి సంబంధించి ఇప్పుడు మేము కూడా ఈ మహిళలకు ఇక్కడ 3,000 ప్రకటించినాము. సో కాబట్టి అది మహిళలకు ఇచ్చేటువంటి అది ఆల్రెడీ లబ్ధి పొందినాయి. ఇప్పుడు మీరు చూడండి, వాళ్ళ తెలంగాణలో దేవప్రసాద్ ఒక మాట కరెక్ట్ చెప్పినాడు. అక్కడ 2,000 రూపాయల ఏది పెన్షన్ నడుస్తుంది, తీసుకుంటున్నారు. కానీ మేము 4,000 అన్నాము. కేసీఆర్ గారు అది ఇంకా నేను దశల వారీగా 6,000 కూడా ఇస్తాను. కానీ 4,000 ఇస్తానన్నటువంటి కాంగ్రెస్ నమ్మినటువంటి పరిస్థితి ఉంది కదా. సో కాబట్టి ఇక్కడ కూడా ఇప్పుడు 1,500 వాళ్ళు ఇస్తున్నమాట వాస్తవమే, 2,100 పెంచుతామన్నారు. సో మేము దానికి మేము 3,000 ఇస్తామన్నాం. సో ఇన్ దట్ వే ఆల్సో అంటే మహిళలు మాకు అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ ఉద్యోగాల విషయంలో కేంద్రం ఫెయిల్యూర్ అయింది, చాలా స్పష్టం, దేశమంతా తెలుసు. సో మహారాష్ట్రకు కూడా తెలుసు ఉద్యోగాల విషయంలో. సో ఇక్కడ పరిశ్రమ, నేను పర్టికులర్ చెప్తున్నా, ఈ మహారాష్ట్రలో జరిగినటువంటి అనేక సభలలో అనేక విషయాలలో వచ్చిన విషయము, మహారాష్ట్రకు సంబంధించినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి, ఇండస్ట్రీకి సంబంధించి, అనేక ఫ్యాక్టరీస్ కి సంబంధించినటువంటి వాటిని గుజరాత్ కు తరలించడం జరిగింది. అది షిండే గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జరిగినాయి. కాబట్టి షిండే బీజేపీ ప్రభుత్వము చేస్తున్న ఒత్తిడిని కానీ, లేకపోతే ఆయన తరలించకపోతున్నటువంటి ఇండస్ట్రీని కానీ, వీళ్ళ ఉన్నటువంటి రిసోర్స్ ని కానీ ఆపడంలో ఫెయిల్ అయిండు అనేటువంటిది చాలా లోతుగా కింది వరకు వెళ్ళిపోయింది. అది సో తొలి నుంచి మరాఠా అస్తిత్వం మీద అంతా నడుస్తున్నటువంటి మహారాష్ట్రలో గుజరాత్ మీద కొంత నెగిటివ్ ఉంది, అది ఈసారి పనిచేస్తుంది అనుకుంటున్నారు మీరు? 100% గా గుజరాత్ కు సంబంధించి మరాఠా, అంటే ఈ మరాఠాలో కూడా ఇప్పుడు మరాఠా రిజర్వేషన్ అంశం వచ్చింది. తర్వాత మరాఠాకు సంబంధించినటువంటి మొత్తం ఓవరాల్ గా మేము చెప్తున్నటువంటి ఈ 50% క్యాప్ తీయడం వల్ల, అంటే జనగణన జరిగితే 50% క్యాప్ తీయడానికి అవకాశం ఉంటది అనేటువంటి విషయాలు. సో ఇట్లా అనేక విషయాలు, 1-2 విషయాలని కాదు, అనేక అంశాలు ప్రభావితం చేస్తున్నాయి. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఈ ప్రాంతాల వారిగా, అంటే మరాఠవాడలో ఒక అంశం, అదేవిధంగా నాందేడ్ ఇప్పుడు సంబంధించి డిస్కస్ చేద్దాం. వెంకటస్వామి గారు డిస్కస్ చేద్దాం. ఓవరాల్ గా పూర్తి స్థాయిలో దాదాపుగా అన్ని మేజర్ సంస్థలు కూడా తమ ఫలితాలు విడుదల చేసినటువంటి పరిస్థితి. ఒకసారి ఏ రకంగా ఏ సంస్థ, ఏ పార్టీకి, ఏ కూటమికి అధికారం కట్టబెట్టాయి జార్ఖండ్ లోని, మహారాష్ట్రలో అన్న దానికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మనకు అందించడానికి మా కరెస్పాండెంట్ శ్రీచరణ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రీచరణ్.